తోటకూరని తీసుకోవడం ద్వారా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ మేనేజ్మెంట్కి కూడా మనకి తోటకూర చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఎల్లిపాయ, ఆనియన్స్, పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉడికించుకున్న తర్వాత అందులో కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. తోటకూర ఉడికిన తర్వాత కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు అలానే కుక్ అవ్వనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ తోటకూర ఫ్రైని వేడివేడి అన్నంలోకి తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ తోటకూరని తీసుకోవడం ద్వారా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి వెంటనే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.